మహాలక్ష్మి సర్టిఫికెట్స్ ను చించబోయిన ఆదిని అరెస్టు చేయించిన చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మాధవ్కు ఇంటి నుంచి పెళ్ళయిన తర్వాత వేరే కాపురం పెట్టాలి అనుకున్నందువల్లే పెళ్లికి ఒప్పుకున్నానని ఆ పెళ్లి కూతురు చెప్పడంతో మాధవ్ చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇంటి నుంచి వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఉండడం మీకెవరికి ఇష్టం లేదు, నన్ను ఒక బరువుగా బాధ్యతగా ఫీల్ అవ్వడం లేదు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతేనే కదా మీరంతా సంతోషంగా ఉంటారు అని చెప్పి వాళ్ళని అడిగేసరికి వాళ్ళ మనసు చాలా కఠినంగా చేసుకుని కన్నా, కేశవ, చక్రి ముగ్గురు కూడా అదే మాట చెప్తారు. ఇంకా మహాలక్ష్మి కూడా అదే మాట చెప్తుంది. చెప్పేసేసరికి ఏంట్రా అంటే నేను లేకపోయినా పర్వాలేదన్నమాట, నేను మీకు వండి పెట్టడానికి మీకు ఇంటి పనులు చేయడానికే ఉపయోగపడతాను తప్ప మీకు ఎలాంటి ప్రేమను పంచడానికి నేను ఉపయోగపడలేదు, నా అవసరం మీకు అంతవరకే ఉందా అంటూ మాట్లాడేసరికి ఇంకేమీ అడక్కండి పెద్ది అంటూ ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా పట్టుకుని ఏడ్చేస్తారు. నువ్వు లేకపోతే మేము ఉండలేమన్నయ్య, కానీ నీ సుఖం సంతోషం అనగానే నాకు అవేమీ అవసరం లేదురా, మీ ముగ్గురు సంతోషంగా ఉండాలి, మిమ్మల్ని నేను ఒక తల్లిలా ఒక తండ్రిలా నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను రా, ఈ కన్నాగాడినైతే నెత్తి మీద ఇటుకలు పెట్టుకుని నడానికి వీడిని కట్టుకుని మరీ చూసుకున్నాను రా, అలాంటిది వీడు నన్ను వదిలి వెళ్ళిపోతానంటున్నాడు, నిద్దట్లో ఉలిక్కి పడి భయపడే వీడు నన్ను వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతే వీడు ప్రశాంతంగా ఉంటాడంట, వీడు పెద్దవాడైపోయాడ్రా అంటూ మాట్లాడేసరికి ఇంకా ముగ్గురు కూడా పట్టుకుని ఏడ్చేస్తారు. పెద్ది మిమ్మల్ని వదిలి వెళ్ళాలని కాదు, మీరు సంతోషంగా ఉండాలని, చూడమ్మా మహాలక్ష్మి నాకు వాళ్ళతోనే ఉంటేనే సంతోషం అంటూ ఇంకా మాధవ్ అయితే చెప్తాడు. ఇంకా పెళ్లి కూతురు కూడా ఫోన్ చేయడంతో పెళ్లి కూతురు కూడా క్లారిటీ ఇచ్చేస్తాడు. నేను నా తమ్ముళ్ళను వదిలి రాను అని ఖచ్చితంగా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడలేక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఏమైందమ్మా అని చెప్పాను కానీ పెళ్లి కొడుకు నేను నచ్చలేదు కాదు, వాళ్ళ తమ్ముళ్ళను వదిలి రాలేడంట అని చెప్పనేసరికి సర్లే వేరే సంబంధం చూద్దామని వాళ్ళు వేరే అనుకుంటారు. ఇంకా మహాలక్ష్మి ఇంకా పెద్ది ఇద్దరు కూడా ఏంటి పెద్ది నేనే ఇదంతా చేశానన్న విషయం మీకు తెలుసా అనగానే తెలుసమ్మా మహాలక్ష్మి, నువ్వే సూత్రధారివి అని నాకు తెలుసు, కానీ నువ్వు నా సంతోషం కోసం కూడా ఆలోచించావు, మా తమ్ముళ్ళంటే నాకు బరువు కాదమ్మా బాధ్యత, వాళ్ళని నేను తండ్రిలా చూసుకున్నాను, మా నాన్న నాకు వాళ్ళని అప్పగించి తల్లి తండ్రి అయినా నువ్వేరా అంటూ నా చేతికి అప్పగించాడు, ఇంకా అప్పటి నుంచి నేను నా కడుపులో పెట్టుకుని చూసుకున్నాను అంటూ మాధవ్ చెప్పేసరికి ఇలాంటి అన్నయ్య ప్రతి ఇంట్లో ఉండాలి, అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు పెద్ది అని చాలా సంతోషంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మికి సర్ప్రైజ్ ఇవ్వాలని తనకు తెలిసిన యూనివర్సిటీ లెక్చరర్ ఉన్నారు కదా ఆ మేడం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఏంటమ్మా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం మీ వాళ్ళు అంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాట్లాడేసరికి అన్ని విషయాలు చెప్పేశారా, చెప్పాలి కదండి, చెప్పకపోతే మీకు ఎలా హెల్ప్ చేస్తారనుకున్నారు, చేస్తాను వెయిట్ చేయండి, నేను వెంటనే వెళ్ళి ఒక ఫామ్ పంపిస్తాను, ఫామ్ మీద మీరు సిగ్నేచర్ చేయండి, వెయిట్ చేస్తే సర్టిఫికెట్స్ ఇప్పిస్తాను అని చెప్పాను కానీ సరే అని సర్టిఫికెట్స్ కోసమని వాళ్ళు వెయిట్ చేస్తారు. ఈలోపు మేడం కాస్త లోపలికి వెళ్ళి ప్యూన్ని మాట్లాడేసరికి ప్యూన్ వస్తాడు. వచ్చేసి చూడడంతో మహాలక్ష్మిని చూసి మళ్ళీ షాక్ అవుతాడు. ఈవిడ మళ్ళీ వచ్చిందే, ఈయనకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే ఆ ఫామ్ వాళ్ళకి ఇచ్చి ఇంకా అతనైతే బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సార్ మళ్ళీ మీ చెల్లెలు గారు ఇక్కడికి వచ్చారు అనేసరికి దీనికి ఎన్నిసార్లు చేసినా బుద్ధి రాదనుకుంటా, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ బయలుదేరి ఆది అయితే వస్తాడు. ఇంకా మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూర్చుని ఫామ్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఫామ్ని మళ్ళీ అతనికి ఇచ్చేసేసరికి ప్యూన్కి ఇవ్వడంతో ప్యూన్ కాస్త పట్టుకెళ్ళి మేడంకి ఇస్తారు. మేడం వాళ్ళని ఒక పావు గంట సేపు వెయిట్ చేయమని చెప్పు అనగానే సరే మేడం అని చెప్పి ఇంకా అతను వచ్చి మిమ్మల్ని ఒక అరగంట సేపు మేడం వెయిట్ చేయమని చెప్పారు అనేసరికి సరే అని ఇంకా వాళ్ళిద్దరూ కూర్చుని ఉంటారు. కూర్చునేసరికి సార్ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తారు సార్, మళ్ళీ వాళ్ళు
కాలేజీకి వచ్చే అవకాశం పడదు. మీరు వస్తే ఒక పావు గంటలో రండి, లేదంటే పావు గంటలో వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది అనగాని నేను ఇక్కడే ఉన్నాను 10 minutesలో వచ్చేస్తాను అనేసరికి సరే సార్ అని చెప్పి బయట వెయిట్ చేస్తాడు. లోపలికి యూనివర్సిటీ లోపలికి వెళ్తే వాడిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో అందుకని యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండా బయటే వెయిట్ చేస్తాడు. అది అయితే ఇంకా లోపల కూర్చున్న వాళ్ళు పావు గంటలోనే మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి చూడండి మహాలక్ష్మి గారు, ఇదే మీకు చివరి అవకాశం. మీకు మళ్ళీ మళ్ళీ సర్టిఫికెట్స్ ఇచ్చే అవకాశం ఉండదు. ఒక్కసారి మీకు ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయాయి కాబట్టి ఇవి డూప్లికేట్ సర్టిఫికెట్స్. ఈ సర్టిఫికెట్స్ వాటంతటా వాటికి ఎంత విలువ ఉందో వీటికి అంతే విలువ ఉంటుంది. మీరు మళ్ళీ వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకున్నారంటే మీరు చదివిన చదువంతా వృధా అయినట్టే. మీరు సర్టిఫికెట్లు చూడకుండా మీ టాలెంట్తో ఉద్యోగం సంపాదించుకోవాలే తప్ప సర్టిఫికెట్స్ ద్వారా మీకు ఉద్యోగం రావాలి అనుకుంటే ఇంకా రానట్టే అంటూ మాట్లాడేసరికి ఓకే మేడం, చాలా థ్యాంక్స్ మేడం అనగానే చాలా థ్యాంక్స్ మేడం అనగానే థ్యాంక్స్ ఓకే బాలు అని చెప్పి ఓకే చక్రి అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇద్దరు బయటకు వస్తారు. మహాలక్ష్మి గారు, ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉందా? మీ సర్టిఫికెట్స్ మీ చేతికి వచ్చాయి కదా, ఇప్పుడు మీకు హ్యాపీనా అనగానే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నా సర్టిఫికెట్స్ మళ్ళీ నా చేతికి వస్తాయని కలలో కూడా అనుకోలేదు. మీ వల్లే ఈ సర్టిఫికెట్లు మళ్ళీ నా చేతికి వచ్చాయి. మీరే గనక నాకు తోడుగా లేకపోయి ఉంటే మళ్ళీ నా సర్టిఫికెట్స్ నాకు వచ్చేవి కాదు అంటూ ఇంకా మహాలక్ష్మి పొగిడేసరికి నాదేముందండి, ఆ మేడం నా కారు ఎక్కడంతో మేడంని హెల్ప్ అడిగేసరికి ఓకే అని చెప్పి ఆ మేడం కాస్త నాకు సర్టిఫికెట్స్ ఇప్పించాలి నా వైఫ్కి అని చెప్పాను. కానీ సరే అని మేడం హెల్ప్ చేశారు. మేడం హెల్ప్ చేయబట్టే నేను మీకు హెల్ప్ చేయగలుగుతున్నాను అని చెప్పి మాట్లాడేసరికి సరే మీరు ఇంకా చాలా థ్యాంక్స్ అని చెప్పాను. కానీ థ్యాంక్స్ ఎందుకులేండి, మీరు హ్యాపీ కదా, సో నేను హ్యాపీ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరేసరికి ఈలోపు కొంతమంది లెక్చరర్స్ మహాలక్ష్మి బాగా చదివే మెరిట్ స్టూడెంట్ కదా, మహాలక్ష్మితో మాట్లాడుతుండేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నావన్నా మహాలక్ష్మి, అదేంటి సర్టిఫికెట్స్ కోసం వచ్చావేంటమ్మా అని చెప్పాను. కానీ నా సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయి మేడం, డూప్లికేట్ సర్టిఫికెట్స్ కోసం వచ్చాను, తీసుకున్నావా అని తీసుకున్నాను మేడం, చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పాను. కానీ ఎందుకమ్మా మహాలక్ష్మి, నువ్వు మెరిట్ స్టూడెంట్వే కదా, నీ సర్టిఫికెట్స్ నీకు ఎంత ముఖ్యమో మాకు బాగా తెలుసు. సర్టిఫికెట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగ అందరికీ అవ్వదు కానీ ఒకరిద్దరికి అవకాశం ఉంటుంది. సో సర్టిఫికెట్స్ తీసుకున్నా ఏ ఇష్యూ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. జాగ్రత్తమ్మా, నీ ఫ్యూచర్ చాలా బాగా డిజైన్ చేసుకున్నావు. ఫ్యూచర్ని నువ్వు అనుకున్న స్థాయికి గోల్కి చేరుకోవాలి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు బయట వెయిట్ చేస్తున్న ఆదికి అసలే ఓపిక తక్కువ కదా, వెంటనే మళ్ళీ ప్యూన్కి చేస్తాడు. ప్యూను చాటు నుంచి చూసి ఏంటి సార్ అనగాని ఏంటి వీళ్ళు వెళ్ళిపోయారా ఏంటి అనగాని లేదు సార్, లోపలే ఉండి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు, వస్తారు, వెయిట్ చేయండి సార్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాడు వెయిట్ చేస్తూ బయటే ఉంటాడు. బయటే ఉండేసరికి ఇంకా వీళ్ళు మహాలక్ష్మితో మాట్లాడి అతనే నా నీ భర్త, అతన్నే పెళ్లి చేసుకున్నావా, బాగుంది మీ జోడి అని చెప్పి ఇద్దరుని పొగిడేసరికి ఇంకా చక్రి లోపల తెగ మురిసిపోతూ ఉంటాడు. మహాలక్ష్మికి మాత్రం కోపం ఇరిటేషన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. చక్రి ముఖంలో పైకి నవ్వు కనిపించకపోయినా లోపల మాత్రం తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఇంకా అలా సంబరపడుతూనే ఇంకా వెళ్తామా మహాలక్ష్మి గారు అనగానే ఇంకా భార్యను పట్టుకుని మహాలక్ష్మి గారు అంటూ ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడో అనుకుంటూ వెళ్దాం పదండి అని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఏంటి ఇంకా ఇద్దరు బయలుదేరేసరికి ఏంటి చక్రి గారు మీ ముఖం ఏంటి వెలిగిపోతుంది, మీరు అక్కడ ఆవిడతో నా భార్య అంటూ చెప్పారు, వీళ్ళు లెక్చరర్స్ అందరూ కూడా మీ జోడీ బాగుందు అనగానే లోపల తెగ సంబరపడిపోతున్నట్టున్నారు, మీలో ఏదైనా వేరే ఉద్దేశం ఉందా, దురుద్దేశం ఉందా అని చెప్పనేసరికి చూడండి మహాలక్ష్మి గారు, ఉద్దేశం దురుద్దేశం ఏ ఉద్దేశాలు లేవు, అర్థమవుతుందా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
నాకే ఉద్దేశం లేదు, నేనెందుకు నవ్వుకుంటాను అనగానే, లేదు మీరు నవ్వుతున్నారు, పైకి కనిపించకపోయినా లోపల తెగ సంబరపడుతున్నారు కదా, నాకు అర్థమవుతుంది మీ ఉద్దేశం అని చెప్పి మహాలక్ష్మి కాస్త సర్టిఫికెట్ సొంక చూసుకుంటూ చాలా సంతోషంగా బయటికి నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా వెళ్దామా, ఏదైనా పనుందా అనగాని పనేమీ లేదు అని ఇలా కారు డోర్ ఇలా తీసేసరికి అప్పుడు ఎంట్రీ ఇస్తాడు ఆది. అయితే ఏంటి, నీ నాన్న అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, కానీ నాన్న చదివించిన చదువు కావాలి, ఆ సర్టిఫికెట్స్ కోసం పదే పదే వస్తావా? ఒక్కసారి సర్టిఫికెట్స్ కాల్ చేస్తే నీకు బుద్ధి రాలేదా? పదే పదే సర్టిఫికెట్స్ కోసం వస్తున్నావు అంటూ మాట్లాడేసరికి, ఏంటి అసలు నీ బాధ ఏంటాది, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, మీరు అవసరం లేదనే కదా నేను బయటికి వచ్చేసాను, పదే పదే మళ్ళీ టార్చర్ పెడతావెందుకు? మొన్న ఆల్రెడీ వచ్చి చక్రి వాళ్ళ నాన్న మీద దాడి చేసింది సరిపోదా, మళ్ళీ ఎందుకు వచ్చావా అనగానే, మళ్ళీ ఎందుకు వచ్చానా, మొన్న ఎన్లార్జ్మెంట్ లెటర్ మాత్రమే చింపేశాను, ఈసారి సర్టిఫికెట్స్నే చింపేస్తాను అనగానే చెంప పగలగొడుతుంది. సర్టిఫికెట్లను చింపేస్తావా, కష్టపడి చదివితే తెలుస్తుంది, నువ్వు చదివి గొప్పవాడి అయ్యావు కదా, మరి నేను చదవద్దా, నేను గొప్పదాన్ని కావద్దా, నా గోలుని నేను రీచ్ అవ్వద్దా అంటూ మాట్లాడేసరికి, గోలుని రీచ్ అవ్వడం కాదు, ఎందుకు పదే పదే సర్టిఫికెట్లని ఓ మోతకిపోతావు, పెళ్లి చేసుకున్నావు కదా ఈ డ్రైవర్ని, పెళ్లి చేసుకుని డ్రైవర్తోనే ఉండు, సర్టిఫికెట్స్ గొడవేముంది, నీ చదువు నీ గోలు ముఖ్యం అనుకున్న దానివైతే నాన్న చెప్పినట్టు ఆ భూషణ్ని పెళ్లి చేసుకునే దానివి అనగానే, చిచి ఆ విధవనా, ఆ పిల్లకు ఉన్నా నేను వాడిని అస్సలు పెళ్లి చేసుకోను, వాడితో పెళ్ళి అన్నారు కాబట్టే నేను ఇంట్లోంచి వచ్చేసాను, అయినా నీకు ఏం చెప్పినా వినిపించదు, నువ్వో మూర్ఖుడివి అనగానే, నన్ను మూర్ఖుడివి అంటావా, నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ సర్టిఫికెట్స్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, మూర్ఖత్వంగా నువ్వు ప్రవర్తించు కాది, దయచేసి నన్ను వదిలేసే, వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇంకా సర్టిఫికెట్స్ లాక్కునేసరికి, మహాలక్ష్మి గారు వీడి ఎలా వదిలిపెట్టడు, పోలీసులకి ఫోన్ చేసి వీడిని అరెస్ట్ చేయిస్తాను అని చెప్పాను, కానీ వద్దు వదిలేయండి అని చెప్పనేసరికి, ఈలోపు వేరే వాళ్ళు చూసిన వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడికి ఇలాగే వచ్చి గొడవ చేసి కత్తితో పొడిచేసి వెళ్ళిపోయాడు కదా అది, సో వాళ్ళని చూసిన వాళ్ళు, వీడే కదా ఇంతకు ముందు వచ్చి ఈ అమ్మాయి సర్టిఫికెట్స్ తీసుకుంటుంటే పొడిచేసి వెళ్ళాడు, వీడిని వదిలిపెట్టకూడదని పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇంకా వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉంటారు. అది గొడవ చెయ్యొద్దు, అది వెళ్ళాది ఇక్కడి నుంచి, దయచేసి వెళ్ళు, నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వు, నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా గోల్స్ ఎలాగా రీచ్ అవనివ్వలేదు, నన్ను ఒక ఆడపిల్లలానే చూశారు తప్ప నాకంటూ కొన్ని గోల్స్ ఉంటాయని మీరు ఆలోచించలేకపోయారు, దయచేసి వదిలేయాది ప్లీజ్, అది నన్ను ఇబ్బంది పెట్టొద్దాది అంటూ ఎంతగానో బ్రతిమాలుతుంది. ఎంత బ్రతిమాలినా సర్టిఫికెట్స్ తీసుకుని ఇంకా ఈ సర్టిఫికెట్స్ చూసుకునే కదా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, గోల్స్ అది ఇది అంటున్నావు, ఆల్రెడీ ఒక్కసారి నాన్న తగలపెట్టేశాడు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇవి డూప్లికేటు, ఇంకా ఈసారి మిస్ అయితే నీ చేతికి సర్టిఫికెట్సే రావు, ఇంకా నిన్ను ఎవరూ కూడా ఎక్కడికి రానివ్వరు, నీకు ఉద్యోగం కూడా ఇచ్చే అవకాశం ఉండదు. సర్టిఫికెట్స్ లాగేసుకుంటుంది మహాలక్ష్మి. ఏంటి నా దగ్గర నుంచి సర్టిఫికెట్స్ లాగేసుకుందాం అనుకుంటున్నావా, అది నీ వల్ల కాదు అని మళ్ళీ కూడా మహాలక్ష్మి చేతిలోంచి సర్టిఫికెట్స్ లాక్కుంటాడు. ఈ సర్టిఫికెట్స్ చూసుకునే కదా నువ్వు ఎంతలా రెచ్చిపోతున్నావని సర్టిఫికెట్స్ని చింపుదామనుకునేసరికి కరెక్ట్గా అదే సమయానికి ఇన్స్పెక్టర్ కాస్త గన్ పేలుస్తాడు. గన్ పేల్చేసరికి ఇంకా అలా చూస్తాడు. రెండు ఇన్స్పెక్టర్ ఈయనే, ఇంతకు ముందు ఒకసారి వచ్చి ఈ అమ్మాయి ఇలాగే కాలేజీకి వచ్చి సర్టిఫికెట్స్ ఏదో తీసుకువెళ్ళబోతూ ఉంటే ఆ రోజు కూడా గొడవ పడి ఈవిడితో పాటు వచ్చిన మరొక పెద్ద మనిషిని కత్తితో పొడిచేసి పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి మళ్ళీ సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చింది. సర్టిఫికెట్స్ కోసం వచ్చేసరికి ఇప్పుడు అమ్మాయి చేతిలో ఉన్న సర్టిఫికెట్లు చింపడానికి చూస్తున్నాడు అనగానే, ఏంటమ్మా ఏంటి గొడవ అని చెప్పాను. కానీ ఇతను మా అన్నయ్య, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నా సర్టిఫికెట్స్ని మా నాన్న కాల్ చేశాడు. మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళడం కోసం వస్తే మా అన్నయ్య సర్టిఫికెట్స్ని తీసుకుని చించేయడానికి చూస్తున్నాడు అనగానే, కానిస్టేబుల్స్ ఒకసారి ఆ సర్టిఫికెట్స్ ఒరిజినలా డూప్లికేటా చూడండి, నిజమో అబద్ధమో తేలిపోతుందనేసరికి ఇందాక చక్రితో పాటు ఉన్న ఒక ఆవిడ ఉంది కదా లెక్చరర్, ఆ లెక్చరర్ వస్తుంది. ఏంటి ఇన్స్పెక్టర్ ఏంటి గొడవ, డూప్లికేట్ సర్టిఫికెట్స్ అంటున్నారని కానీ నేనే కదా ఇచ్చాను, వాళ్ళ నాన్నే కదా సర్టిఫికెట్స్ కాల్ చేశాడు అని చెప్తేనే కదా
నేనే డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఇప్పించాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా కానిస్టేబుల్ వాళ్ళు అయితే ఇతన్ని అరెస్ట్ చేయండి అనేసరికి అమ్మ నువ్వు ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అనగానే అలాగేనని చూడు మహాలక్ష్మి సర్టిఫికెట్స్ జాగ్రత్త చివరిసారి చెప్తున్నాను ఇప్పుడు కనుక మిస్ అయితే నీకు మళ్ళీ సర్టిఫికెట్స్ వచ్చే అవకాశం ఉండదు చక్రి జాగ్రత్తగా తీసుకువెళ్ళు వాళ్ళ అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు కదా ఇంకా నువ్వు మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వెళ్ళు అనేసరికి మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు వచ్చి రావడంతో మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు మహాలక్ష్మి గారు అంతలా ఏడుస్తున్నారు మా వాళ్ళు ఎందుకు నా పట్ల ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు నేను ఏం తప్పు చేశాను ఆ పిల్లకోడిని పెళ్లి చేసుకోను అని ఎంతగానో పోరు పెట్టి చెప్పాను నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అవి రీచ్ అవ్వాలి అని ఎంతలా చెప్పాను చిన్నప్పటి నుంచి మా నాన్నను నేను ఏది అడగకుండానే అన్నీ నా అవసరాలు తెలుసుకుని మరీ నాకన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు మా నాన్న కానీ ఇప్పుడు ఎందుకింత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు ఈ ఆదికి మొదటి నుంచి నేనంటే ఇష్టం ఉండదు వీడు ఎప్పుడూ ఇలాగే మూర్ఖుల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పి మహాలక్ష్మి కాస్త ఏడ్చేసరికి బాధపడకండి మహాలక్ష్మి గారు మీ సర్టిఫికెట్స్ అయితే మీకు వచ్చేసాయి కదా ఇంకా మీరు దేని గురించి ఆలోచించకండి దేని గురించి బాధపడకండి ఇంకా మీ సర్టిఫికెట్స్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి ఈ సర్టిఫికెట్స్ ఎంతగానో మీకు ఉపయోగపడతాయి అంటూ మాట్లాడేసరికి ఈలోపు మాధవ్ వస్తాడు ఏమైంది చక్రి ఎందుకు మహాలక్ష్మి ఏడుస్తుంది ఏమైనా అన్నావా అంటూ అనగానే నేనేమంటాను నేనేం అనలేదన్నయ్య మరి మీ ఇద్దరూ ఎక్కడికో వెళ్ళారని కన్నా చెప్పాడు మరి వచ్చేటప్పుడేమో మహాలక్ష్మి ఏడ్చుకుంటూ వచ్చింది అసలు ఏం జరిగిందిరా అని చెప్పాను కానీ మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ పోయాయి కదా నిన్న మా కారులో ఒక లెక్చరర్ కారు ఎక్కితే ఆవిడ్ని హెల్ప్ అడిగితే తీసుకురమ్మని చెప్పనేసరికి ఈవేళ మహాలక్ష్మి గారిని తీసుకువెళ్ళి ఆ సర్టిఫికెట్స్ ఇప్పిస్తే అదే సమయానికి అక్కడికి వాళ్ళ అన్నయ్య వచ్చాడు వాళ్ళ అన్నయ్య వచ్చి మళ్ళీ మహాలక్ష్మి చేతిలోంచి సర్టిఫికెట్స్ తీసుకుని చింపైపోతే ఎవరో తెలియదు పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అప్పటి వరకు వాళ్ళ అన్నయ్య చేసిన గొడవ ఇంత అంతా కాదన్నయ్య అందుకనే మహాలక్ష్మి బాధపడుతుంది తను అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నారు హెల్ప్ చేయకపోయారు నన్ను ప్రశాంతంగా ఎందుకు ఉండనివ్వట్లేదు అని ఎంతగానో బాధపడుతుంది అని చెప్పనేసరికి అమ్మ మహాలక్ష్మి నువ్వు అనుకున్న రీతికి ఖచ్చితంగా వెళ్తావు మేమంతా నీకు తోడుగా ఉంటాము ఇవేమీ నువ్వు మనసులో పెట్టుకుని బాధపడద్దు అని మహాలక్ష్మికి కాస్త మాధవ వీళ్ళంతా కూడా ధైర్యం చెప్తారు చెప్పేసేసరికి కన్నా వచ్చి మహాలక్ష్మిని కొంచెం నవ్వించడంతో మహాలక్ష్మి నవ్వుకుంటుంది పెద్ది ఈ సర్టిఫికెట్స్ మీరే దాచిపెట్టండి అనగాని ఎందుకమ్మా నీ రూమ్లో కూడా బీరువా ఉంది కదా అనగాని లేదు పెద్ది మీ చేతుల మీదుగా మీరు దాచిపెట్టండి అది చాలు నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త మాధవకి ఆ సర్టిఫికెట్స్ ఇస్తుంది ఇచ్చేసరికి మాధవ కాస్త సర్టిఫికెట్స్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఒక చోట పెడతాడు ఒక చోట దాచిపెట్టడంతో ఇంకా ఏ గొడవ లేదు ఏ సమస్య లేదు నువ్వు ఈలోపు అప్లై చేసుకోమ్మా నీ నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు సర్టిఫికెట్స్ పూజ చేయించుకుని తీసుకువెళ్ళు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా రీచ్ అవుతావని ఇంకా మాధవ్ మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ పెద్ది నాకు చాలా ఆకలేస్తుంది పెద్ది అనేసరికి రామ్మ నీకోసమే ఎదురు చూస్తున్నాము నువ్వు మా చక్రి బయటికి వెళ్ళారని కన్నా చెప్పడంతో ఎప్పుడెప్పుడు వస్తావా భోజనం చేద్దాము మళ్ళీ మేము చేసేస్తే నువ్వు ఒంటరిగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా నీకు అందరితో కలిసి భోజనం చేయడం ఇష్టం కదా అన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాము రామ్మ మహాలక్ష్మి అని అందరూ కూడా కూర్చొని భోజనాలు చేస్తూ ఉండేసరికి అయినా వదిన అందరినీ ఏడిపిస్తూ ఉంటుంది వదినకు కూడా ఏడవడం వచ్చా అంటూ మాట్లాడడంతో ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఏంట్రా కన్నా ఈ మధ్య నీకు బాగా నోరు లెగుస్తుంది అనగానే అది కాదు వదిన ప్రతిసారి కేశవ్ అన్నయ్యని చక్రి అన్నయ్యని నన్ను బెత్తంతో కొట్టి మరీ బెదిరిస్తూ ఉంటావు కదా మరి నిన్ను కూడా మీ అన్నయ్య ఏడిపిస్తున్నాడా అని చెప్పాను కానీ మనం ఒకరిని అదిలించగలుగుతున్నామంటే వాళ్ళ మీద మనకు ఎంతో ఇష్టం ఉంటుంది అవతల వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారంటే వాళ్ళు మన మీద కోపంగా
ఉన్నారని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకా మాధవ చెప్పడంతో సైలెంట్ అయిపోతారు. మా అన్నయ్యకి మొదటి నుంచి నా మీద కోపమే. వాడు చూసిన సంబంధాన్ని చేసుకోలేదని మరింత కోపం పెంచుకున్నాడు. దానికి తోడు మా నాన్న కూడా నా మీద కోపంతో ఉండడంతో అది బాగా వాడికి అలుసుగా మారి నా మీద ఇంకా ఇంకా కోపం చూపిస్తున్నాడు అంటూ మహాలక్ష్మి కాస్త చెప్తుంది. అమ్మ మహాలక్ష్మి, తింటున్నప్పుడు ఎందుకో అవన్నీను అవేమీ మాట్లాడకు, నువ్వు సైలెంట్గా తిను అని చెప్పాను. కానీ ఇంకా సైలెంట్గా తిన్న తర్వాత మహాలక్ష్మి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఉద్యోగాలు ఏమున్నాయి ఏంటి అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. జాబ్స్ అవి చెక్ చేస్తూ ఉండగానే కన్నా వస్తాడు. ఏంటొదినా ఏం చూస్తున్నావు అనగానే జాబ్స్ కోసం చూస్తున్నాను కన్నా అని చెప్పాను. కానీ అవునా వదిన, డిగ్రీ మీద కూడా ఉద్యోగాలు ఉంటాయా అనగానే నీది డిగ్రీ కాదు కదా, మా ఫ్రెండ్ ఒకడు డిగ్రీ చేశాడు, నేనైతే ఇంజనీరింగ్ చదువుతున్నాను అనుకో, ఇంజనీరింగ్ మీద కూడా మంచి ఉద్యోగాలు ఉంటాయిలే కన్నా, ఆ ఉద్యోగాలు అనేది మనం చూద్దాము, నువ్వేమీ కంగారు పడకు, ముందు నువ్వు చక్కగా చదువుకుని మంచి ర్యాంక్ తెచ్చుకున్నావనుకో మంచి కంపెనీలో మంచి జాబ్ వస్తుంది. అయినా మీకు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా, క్యాంపస్లోనే సెలక్షన్ అయిపోతుందిలే, నువ్వు ప్రత్యేకించి ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త కన్నాకి చెప్పేసరికి నీలాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే మనకన్నీ తెలుస్తాయి కదా వదిన, చదువుకున్న వాళ్ళు లేకపోతే మనకి ఏమీ తెలియదు. అవును నిజమే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండగానే సరే ఇంకా నాకు నిద్ర వస్తుంది కన్నా అని చెప్పాను. కానీ సరే వదిన ఒకసారి ల్యాప్టాప్ ఇస్తావా, నేను కొన్ని ఏవో చెక్ చేసుకుంటాను అనగానే సరే అని ల్యాప్టాప్ కాస్త వాడి చేతికిచ్చి ఇంకా అక్కడే మహాలక్ష్మి పడుకుని పోతుంది. ఎప్పటికో మాధవ వచ్చి ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు, మహాలక్ష్మి పడుకుంది కదా ఎందుకు అక్కడ ఉండడం, మళ్ళీ ఏవైనా సౌండ్స్ వస్తాయి అనగానే స్పీకర్లు లేవు కదన్నయ్య, ఎలాంటి సౌండ్స్ రావు, నువ్వేమీ కంగారు పడకు, నేను సైలెంట్గానే ల్యాప్టాప్ చూసుకుని వచ్చేస్తాను అని చెప్పి కొద్దిసేపు ల్యాప్టాప్ చూసి ఇంకా అక్కడి నుంచి కాస్త బయటికి వచ్చేస్తాడు. ఇంకా ల్యాప్టాప్ అక్కడే క్లోజ్ చేసి అక్కడ పెట్టేసి బయటకు వచ్చేస్తాడు. ఏంట్రా కన్నా ఏంటి బాధపడుతున్నావు దేనికి అనగానే ఏమీ లేదన్నయ్య, నిజంగా నీకు ఓ కవిత వదినికి పెళ్ళి జరిగితే నువ్వు వెళ్ళిపోతావన్నందుకు చాలా బాధపడ్డాను, వెళ్లకుండా ఉంటే బాగున్ను అనుకున్నాను, కానీ నీ సంతోషం కోసం ఆలోచించాలని వదిన చెప్పడం వల్లే నాలో దుఃఖాన్ని ఆపుకున్నాను. కానీ నిన్ను చూసిన ప్రతిసారి నాకు దుఃఖం వచ్చేస్తూ ఉండేది. రేపటి నుంచి అన్నయ్య పెళ్ళయ్యాక నా ఇంట్లో మా అన్నయ్య కనిపించడు, నాకు ప్రేమగా భోజనం తినేవాళ్ళు పెట్టేవాళ్ళు, ప్రేమగా పలకరించేవాళ్ళు నాకు ఎవరూ కనిపించరు అని ఎంతో బాధ కలిగింది. ఒక రకంగా చూసుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని సంతోషపడ్డాను, మరొక రకంగా నువ్వు మాకు శాశ్వతంగా దూరం అయిపోతావు. ఈ ఇంట్లో ఉంటే అస్తమాను కనిపిస్తావు, వేరొక ఇంట్లో ఉంటే నువ్వు మాకు కనిపించవు, ఎప్పుడో అమాసకో పున్నానుకో కనిపిస్తావు. అలా చూడాలని నిన్ను అనిపించినా ఇంటికి ధైర్యంగా రాలేము. అలా ఇంటికి ధైర్యంగా వచ్చే ఉద్దేశమే ఉంటే ఆ వదిన ఇంట్లోనే ఉండేది కదా, మళ్ళీ మేము అక్కడికి వచ్చిన కానించి నన్ను ఆ వదిన ఏమైనా అంటే నువ్వు మళ్ళీ అది చూసి బాధపడితే నేను తట్టుకోలేను. అందుకే ఇవన్నీ ఆలోచించుకుని చాలా బాధ కలిగిందన్నయ్య. కానీ నువ్వేమో ఆ పెళ్ళి చేసుకోనన్నావు అని చెప్పి ఇంకా కన్నా అనేసరికి అలా ఎలా చేసుకుంటాననుకున్నారా, నా స్వార్థం కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాననుకున్నారా, నాకు మీరంటే చాలా ఇష్టం రా కన్నా, మిమ్మల్ని వదిలి నేను ఎందుకు వెళ్ళిపోతాను, మీరు నా బిడ్డల్లాంటి వాళ్ళు, నా సంతోషం నా సుఖం గురించి ఆలోచించి నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే నా అంత స్వార్థపరులు ఎవరూ ఉండరు, అందుకనే నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీతోనే కలిసి ఉంటాను అంటూ ఇంకా మాధవని కన్నాని హత్తుకుని చెప్తాడు. చెప్పేసరికి అదంతా కూడా మహాలక్ష్మి చూసి ఎలాంటి అన్నయ్య ఒక్కరుంటే చాలు, ఎంతటి కష్టాన్నైనా సునాయాసంగా మనం దాటేయవచ్చు అని మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మహాలక్ష్మి సర్టిఫికెట్స్ కోసం వెళ్ళిన వాడిని ఆదిని అరెస్ట్ చేయించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.